అది కాదు సరేలే కాదు మనలో ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ దుర్ఘటన జరుగుడు విచారకరం. ఎందుకనంటే 7 చిన్న పిల్లలు అందరూ కూడా 20-25 ఏళ్ళ లోపే ఇక్కడికి వచ్చి కొమరెల్లి దర్శనం చేసుకొని దేవుని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి నీళ్లు చూస్తే ఎవరికైనా నీళ్ళతో ఆడుకోవాలనే ప్రేమ చిన్నపిల్లలు అందరికీ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ నీళ్ళ దగ్గరికి పోడు, నీళ్ళతో ఆడుకుంటుంటే ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది. అది ప్రతి ఒక్క మనస్తత్వం. కానీ దురదృష్టం ఏంటంటే 5 ఆ విధంగా ఒకలేనుకో లోపడి కూడా వాళ్ళకి తెలియదు ఎక్కడ అనేది. మీరు చూడాలి, అసలు బ్రిడ్జి కట్టడం మన కొండపోచమ్మ ప్రాజెక్ట్ చేసేటప్పుడే ఆ చేసేటోళ్ళు ఏం సేఫ్టీ మెజర్ తీసుకున్నారు అనేది మనం గమనించాలి. నిజంగా ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టింది, మరి దానికి సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాలి కదా. వాళ్ళు చిన్నపిల్లలకి ఏం చేస్తే ఎక్కడ ఎంత పొక్కుంది, ఎట్లా దిగుతాము, దానికి సేఫ్టీ మెజర్స్ అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఉండాలి. నిజంగా దీని మీద రేపు రాబోయే కాలంలో గవర్నమెంట్ ఒక కమిషన్ వేయాలి. అప్పుడు సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకున్నారు, సీసీ కెమెరాలకు ఎంత బడ్జెట్ కేటాయించిర్రు, లేకపోతే రేలింగ్ కట్టాల్సిన అవసరం ఉండేనా, నిజంగానే రేలింగ్ కట్టనట్టు కూడా బిల్లు తీసుకున్నారా, అవన్నీ కూడా ఈ దాంతో ఇంత 5 మంది చనిపోయినప్పుడన్నా ఎంక్వైరీ చేసి ఇంతకు మొదలు దీన్ని కట్టేటప్పుడు మనం ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ తీసుకున్నాం, అక్కడికి ఎవరైనా ఓనిస్తారా? ఎవరిని ఓనియరు. మరి ఇక్కడ ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేసింది పాత గవర్నమెంట్? దీని మీద సీసీ కెమెరాలు బడ్జెట్ ఎంత కేటాయించారు, లేకపోతే సేఫ్టీ మెజర్ల ట్రాక్ కోసం రేలింగ్ ఏదో ఒకటి కట్టాలి. అసలు ఏవి కట్టక ఇవన్నీ ఇటువంటి చిన్న పిల్లలకు తెలివ ఘటన. కానీ మేమేం కోరేదంటే దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ లెక్కించి ఇప్పటికన్నా సేఫ్టీ మెజర్స్ చేపించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఇటువంటి దుర్ఘటన, ఎందుకంటే ఎంత బాధాకరం, ఒకటే ఫ్యామిలీలో 2 పిల్లలు, వాళ్ళిద్దరూ కష్టం చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీ బతుంది. అటువంటి 2 పిల్లలు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడ చనిపోయారు. అదేవిధంగా మీరు అందరూ అన్నిటికన్నా ఒకటి గమనించాలి, ఈ గజ్వేల్లో 3 సార్లు మన ఎమ్మెల్యే గారికి ఓట్లేసి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినాం. ఆయన ఈడికేసి పిలిస్తే కూతవేటి దూరం ఉన్నాడు. దొర ఈడనే మరి తాగుతుండా తింటుండా, ఈయన దాకా వచ్చిపోవచ్చు కదా 2 నిమిషాలు. ఇంతమంది ఇంత పెద్ద ఘటన అయితే మీరు చూడాలి. మా దగ్గర ఇది ఒకటే కాదు, ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి అంతమంది చనిపోతే వాళ్ళందరూ గజ్వేలోనే, కానీ అక్కడికి కూడా 10 ఏళ్ళలో ఒక్కసారి రాలేదు. అక్కడ ఏడ కొండగట్టుకు పోతే అక్కడ చనిపోయిన దగ్గరికి ఎక్కడ రాలేదు. ఇవాళ మాకు ఇది 1 o'clock ఏదో అంటే అప్పుడే మా సీఎం ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, మీరు అర్జెంట్ ఎల్లుడి అక్కడ ఒక్కరిని బతికించిన అదృష్టమే, లేకపోతే వాళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీయాలని